చార్మినార్. మనం చిన్నప్పుడు చాలా చదువుకున్నాం చార్మినార్ కోసం. ఈ రోజైతే మనం ఆ చార్మినార్‌ని చూడడానికైతే ఎళ్తున్నాం. ఇంతకు ముందే మీరు చార్మినార్‌ని చూసుంటే కొంచెం మా వీడియోకి లైక్ చేసి చివరిదాకా అయితే వీడియో చూడండి. మీకు ఒకవేళ తెలియని విషయం ఏదైనా తెలియొచ్చు కొత్తగా. ఒకవేళ చూడనోళ్ళైతే ఈ వీడియో చివరిదాకా అయితే చూడండి. మీకు చాలా విషయాలైతే తెలుస్తాయి. ముందుగా అయితే మన వీడియోకైతే లైక్ కొట్టి, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. మనం చార్మినార్ దగ్గరికెళ్ళాలంటే ముందే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కైతే ఎళ్ళాలి. అక్కడికెళ్ళాలంటే మేము ముందైతే వైజాగ్ స్టేషన్‌కైతే వచ్చేసాం. వైజాగ్ స్టేషన్ నుంచి అయితే చాలా ట్రైన్‌లయితే ఉంటాయి మన సికింద్రాబాద్ ఎళ్ళడానికి. మేమైతే ఎవ్రీ సాటర్‌డే ఎళ్ళే నాందేడ్ ఎక్స్‌ప్రెస్ అయితే ఎక్కాం. ఇదైతే ప్రతిరోజు అంటే నైట్ 8 గంటలకైతే ఉంటది. ఇప్పుడు మనం ఎక్కితే మార్నింగ్ అక్కడ 9:30 లేకపోతే 9 కల్లా దిగిపోతామనమాట. మీరెళ్దాం అనుకుంటే రిజర్వేషన్ అయితే చేసుకోండి. జనరల్‌లో మాత్రం ఎళ్ళొద్దు. రూ. 120. వెళ్తున్నాం ఇంకా ట్రైన్లోకి వెళ్ళిపోతాం. ఇగో ఇదే బిర్యానీ బాగుంటుంది. ఇంకెళ్తున్నాం అక్కడికి వెళ్ళాక ఇంక మాట్లాడుకుందాం. ట్రైన్ ఎక్కిపోతాం. ఫస్ట్ అయితే సీట్లు వెళ్ళి ఆపాలి. సీట్లు దొరకకపోతే మనకి ఇంకా నించొని వెళ్ళిపోవడమే. మీరు చూసి ఉంటారు బుర్రాకేసుకి వెళ్ళాం కదా, అలా ఉంటుంది. ఇంకా వెళ్ళిపోతున్నాం ఇంకా ఫ్రాన్స్. ఇదిగోండి ఎలాగోలాగా మనకి పడుకోవడానికి అయితే ప్లేస్ అయితే దొరికిసింది. ఇదిగోండి నేనైతే అక్కడ ఉన్నాను, అక్కడ ఉన్నాడు ఇంకో భయ్య, అక్కడైతే అక్కడ ఉన్నాడు. ట్రైన్ అయితే ఇప్పుడే మూవ్ అయింది. 8 గంటలకు అన్నారు, కరెక్ట్ గా మూవ్ అయిపోయింది టైంకి అయితే. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడైతే 8:15 అయితే అవుతుంది టైం. ఇప్పుడైతే దిగాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో. అలా రైల్వే స్టేషన్ బయటకైతే వచ్చేసి మేము కొంచెం టిఫిన్ తినేసి అలా బయలుదేరిపోయాం అనమాట. ఇదిగోండి స్క్రీన్ మీద వేస్తున్నాం చూడండి. ఈ నంబర్ బస్సు ఎక్కితే మనకు 40 రూపీస్ తీసుకొని అయితే చార్మినార్ దగ్గర అయితే దింపేస్తారు. మెంతుల దారిలో ట్యాంక్ బండ్ అయితే వచ్చింది. కొంచెం చిన్న వీడియో తీస్తాం కనబడాలని. అదే మన బుద్ధి దగ్గర బొమ్మ. అలా ఒక 30 మినిట్స్ తర్వాత అయితే మేము చార్మినార్కి అయితే రీచ్ అయిపోయాం. మనకు చార్మినార్ కోసం చాలా కథలైతే ఉన్నాయి. మన బుక్స్‌లో గాని, గూగుల్‌లో గాని ఇలా చాలా రకాలుగా అయితే చెప్పుకుంటారు చార్మినార్ కోసం. కానీ మనకు తెలిసిన కథ గూగుల్ చెప్తుంది. ఇంకా శాస్త్రవేత్తలు చెప్తుంది కథ అయితే ఒకటున్నది. అదైతే మీకిప్పుడు చెప్తాను. ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియో అంతా లాస్ట్ దాకా చూడండి. మనం దీని హిస్టరీ కోసం అన్నిటి కోసం మాట్లాడుకుందాం. ఇంకా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఈ వీడియో చూడండి లాస్ట్ దాకా. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. అదిగోండి అక్కడ ఎంట్రీ టికెట్ బోర్డు ఉంది, అక్కడి నుంచి అది లోపలికి వెళ్ళిపోదాం. అంటే అది కూడా ఎంతవరకు నిజమో అబద్ధమో అయితే తెలియదు మనకి. కానీ ఇప్పుడు మనకి అదే ప్రచురంలో ఉంది కాబట్టి ఇంక అదే తెలుసుకుందాం. ఇప్పుడు ఆ కథనైతే మీకు చెప్తాను. ఇక్కడ నుంచి అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు కొంచెం తెలియని విషయాలు అయితే తెలుసుకుంటారని మేమైతే అనుకుంటున్నాం. ముందుగా అయితే మనం 1500 కాలంకైతే వెళ్ళిపోదాం. అంటే చార్మినార్‌ని కట్టడానికి ఒక కారణం అయితే గోల్కొండ నుంచే స్టార్ట్ అయిందనమాట. కుతుబ్ షా అనే ఒక రాజు అయితే ఉండేవాడు. అతను గోల్కొండ, ఇప్పుడు మనం చూస్తున్న గోల్కొండ ఉంది కదా, అక్కడైతే అతను ఉండేవాడనమాట. అతను మామూలుగా ఉన్నప్పుడు అతని రాజ్యాన్ని ఇంకా విస్తరించాలనైతే అనుకున్నాడు అప్పుడు. ఆ విస్తరించాలనుకున్న క్రమంలో అయితే అలా చిన్న చిన్నగా పనులైతే చేసుకుంటూ ఒక మంచి ప్లేస్ కోసమే చూసారనమాట. ఆ ప్లేస్ మూసీ నది. మూసీ నది అయితే ఒకప్పుడు బానే ఉండేది. ఆ ప్లేస్‌లోనే వంతెన కడదాం అనుకున్నారు. అక్కడ కడదాం అనుకున్న కొంతకాలం లోపే ఆ రాజైతే చనిపోయాడనమాట. ప్లానింగ్ అంతా ఏసిన తర్వాత కూడా చనిపోయాడు. ఇదిగోండి ముందైతే లోపలికైతే ఎళ్ళిపోదాం కథలు ముందుకెళ్ళే ముందు. ఇదిగోండి ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. ఆన్‌లైన్ టికెట్, ఆఫ్‌లైన్ టికెట్ 2 ఉంటాయి. ఆన్‌లైన్‌లో తీసుకుందాం అనుకుంటే అక్కడ స్కానర్ అయితే ఉంటది. ఆ స్కాన్ చేసి మనం కార్డ్ అవి ఎంటర్ చేయొచ్చు. లేకపోతే యూపీఐ ద్వారా కూడా పే చేసేయొచ్చు. 20 రూపీస్ అయిపోద్ది. మనం లోపలికెళ్ళి క్యాష్‌తో తీసుకుంటే రూ. 5 ఎక్స్‌ట్రా. 25 రూపీస్ టికెట్. అలా లోపలికెళ్ళిపోవచ్చు. చిన్నపిల్లలకైతే 15 సంవత్సరాల లోపు అందరికి ఫ్రీ అనమాట. మరి మేము వెళ్ళినప్పుడైతే ఆ బోర్డయితే ఉంది. మరి వెళ్ళినప్పుడు ఉంటదో లేదో నాకు తెలీదు గానీ, 15 సంవత్సరాల పిల్లలందరికీ ఫ్రీ అనమాట. లోపలికెళ్ళిపోవచ్చు. ఫ్రీగా పంపించేస్తారు. ఇదిగోండి మనం లోపలికొచ్చేస్తే మనకి ఆర్కిటెక్చర్ ఇదంతా ఇలా కనిపిస్తది. ఎక్కడైతే చెక్కు చెదరలేదు. అంతా నీట్‌గా అయితే చూసుకుంటున్నారు మనోళ్ళు. అది కట్టించింది మరి అలాటోళ్ళు కదా! అది ఇన్ని సంవత్సరాల పాటు కూడా అలాగున్నది.
ఇదిగోండి మెట్లెక్కైతే మనం కొంచెం పైకైతే వెళ్ళిపోవాలి. కొద్దిగా ఇబ్బందిగానే ఉంటది మెట్లు, మరి ఆ కాలంలో ఆళ్ళు ఎలాగ ఎక్కేసారో తెలీదు. మెట్లు అన్నీ దగ్గరకైతే ఉంటాయి. అలా మనం పైకెక్కేసిన తర్వాతయితే మనకి మరీ పైకైతే పంపరు. కొంచెం డిస్టెన్స్ దాకా పంపుతారు పైకి. అక్కడే మనం కొంచెం పైన చూసుకొని మళ్ళీ కిందకొచ్చేయడమే. ఇంక అంతకు మించి మనం చూడడానికైతే ఉండదు పెద్దగా లోపలైతే. ఇదిగోండి మనం లోపలికైతే వచ్చేసాం. ఇప్పుడు కథ అయితే మిగతాదైతే మీకు చెప్తాను. అదేంటంటే ఆ రాజు అప్పుడు చనిపోయాడు కదా! చనిపోయిన తర్వాతయితే ఆళ్ళ కొడుకైతే ఉంటాడు. కులీ కుతుబ్ షా అని, మహమ్మద్ కులీ కుతుబ్ షా. అతనిదే ఇప్పుడు మెయిన్ స్టోరీ. ఇదంతా చేసింది అతనే. అతనప్పుడు ఆళ్ళ నాన్న చనిపోయాడు కదా అని ఆ కులీ కుతుబ్ షా అయితే అక్కడ వంతెనైతే కట్టేసాడనమాట. అదే పురాణపూర్ వంతెన. ఇప్పటికి ఆ వంతెన ఉన్నది. మీరు చూసుకోవచ్చు. ఇప్పటికి ఆ వంతెనైతే అలాగే ఉన్నది. ఆళ్ళ గుర్తుగా. అంటే ఇక్కడ ఏదైతే తన నాన్నగారు ఏదైతే అంటే ముందున్నాడు కదా! అతను రాజు. ఆ మహమ్మద్ కులీ కుతుబ్ షా వాళ్ళ నాన్న. అతను ఏదైతే అనుకున్నాడో అదే ఇప్పుడు రాజ్యాన్ని ఇంకా విస్తరించాలి, పెద్ద చేయాలని ఏదైతే అనుకున్నాడో, ఆళ్ళ అబ్బాయి కూడా అదే ఇంకా అదే పట్టుబట్టుకొని అదే చేద్దామని అయితే ఫిక్స్ అయ్యాడనమాట. అలా ఫిక్స్ అయ్యి రాజ్యాన్ని అయితే విస్తరించాడు. చాలా పెద్దగా చేశాడు. అక్కడ జనసంచారం కూడా చాలా ఎక్కువైతే అయింది. ఇంక మొత్తం రాజ్యాన్నంతా విస్తరించిన తర్వాతయితే ఇంకా గోల్కొండలో ఉండే రాజైతే హైదరాబాద్‌కైతే ఇంకా షిఫ్ట్ అయిపోయారు మొత్తం. ఆ రాజ్యం మొత్తం షిఫ్ట్ అయిపోయింది. ఇంక అంతా బాగానే ఉందిరా బాబు అనుకున్న టైంకైతే ప్లేగ్ వ్యాధి అయితే వచ్చింది. సర్వనాశనం చేసేసిందింక. అక్కడ ఉండేవాళ్ళు చాలా మంది చనిపోవడం అయితే మొదలైంది. ప్లేగ్ వ్యాధి అందరికి సోకి. ఇంకప్పుడు రాజు ఇంకేం చేయాలో తెలియని పరిస్థితుల్లో అయితే దేవుడినైతే వేడుకున్నాడు. ఇలా ప్లేగ్ వ్యాధి అయితే మా రాజ్యంలో అయితే ఉన్నది. అందరూ చనిపోతున్నారు. మమ్మల్ని అందరిని చూసుకో. ప్లేగ్ వ్యాధి లేకుండా చెయ్యు. మీకోసం ఒక మంచి మసీదునైతే పెద్ద మసీదునైతే మీకు కట్టించేస్తాను అని దేవుడినైతే మొక్కుకున్నాడు. అలా మొక్కుకున్న కొంతకాలంలోనే ఇంకా ప్లేగ్ వ్యాధి లేకుండా పోయింది. ఆళ్ళందరూ ఇంకా బానే సంతోషంగా ఉన్నారు. ఇంకేదైతే అతను మాటిచ్చాడు గదా! ఆ మాటిచ్చిన ప్రకారమే ఇంకా కట్టించాడు గదా! ఆ కట్టడమే ఈ చార్మినార్ మనమిప్పుడు చూస్తుంది. కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చార్మినార్ అయితే చరిత్రలో అయితే నిలిచిపోయింది. అంటే హైదరాబాద్ అంటే ఇంక చార్మినార్, చార్మినార్ అంటే ఇంక హైదరాబాద్. ఇంకా ఆ మ్యాప్‌లో గూడా మనకి ఆ చార్మినారే కనిపిస్తది. అంత ఫేమస్ ఇది హైదరాబాద్‌కి. అంటే హైదరాబాద్‌నే ఫేమస్ చేసింది ఈ చార్మినార్ అన్నమాట. ఇదైతే హైదరాబాద్ కోసం ఇంకా ఈ చార్మినార్ కోసం ఉన్న స్టోరీ అయితే. అంటే ఇంకో వీడియో గూడా చేస్తున్నాము. గోల్కొండ వీడియో కూడా మేము తొందరలోనే అప్‌లోడ్ చేస్తాం. అది గూడా చూడండి. చాలా బావుంటది. దాంట్లో కూడా ఇంకొంచెం మ్యాటర్ అయితే ఉంటది. మీరు చూసుకుంటే. అది మీకు తెలియాలంటే ముందు మన ఛానెల్ అయితే మీరు సబ్స్క్రైబ్ జేసుకోవాలి కదా! ఇప్పటిదాకా మీరు ఈ వీడియో చూసారు కదా! మీకు నచ్చినట్టయితే కొంచెం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ అయితే చేసేయండి. బెల్ ఐకాన్ మాత్రం ఆన్‌లో పెట్టుకోండి. అప్పుడే మా వీడియోలయితే మీకొస్తాయి. ఇంక అప్పటిదాకా ది హోడప్పల్ 2002 స్టే ట్యూన్.